గతంలో నరేంద్ర మోడీ సర్కార్కి 2 పార్టీలు బేషరతుగా మద్దతు ఇచ్చాయి. వాళ్ళు ఎన్డీఏ కూటమిలో చేరలా, కానీ బయట నుండి మద్దతు ఇస్తానే ఉండే. అందులో బిజు జనతాదళ్ ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి. బిజు జనతాదళ్ ఒరిస్సాలో కొట్లాడింది. అంటే బిజు జనతాదళ్ సుదీర్ఘకాలం ఒరిస్సాని పరిపాలించితే ఇప్పుడు అక్కడ బీజేపీ వర్సెస్ బిజు జనతాదళ్ అయింది. చివరికి నిన్న పార్లమెంట్లో బిజు జనతాదళ్ ఎంపీలు బాయ్కాట్ చేశారు రాజ్యసభలో. అదేమంటే నరేంద్ర మోడీ మాట్లాడేది వినలేకపోతున్నాం, ఒరిస్సాకి ప్రత్యేక హోదా గురించి ఎప్పటి నుంచో మేము చేస్తున్న డిమాండ్ గురించి రాష్ట్రపతి ప్రసంగంలో కానీ ప్రధాని సమాధానంలో కానీ ఎలాంటి ప్రస్తావన లేదు, మోడీ ప్రసంగం మోస్తరులో ఉండటంతో సభలో కూర్చుని అర్థం లేదని భావించి బయటకు వచ్చేసాం అంటూ వాళ్ళు బాయ్కాట్ చేశారు. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. అదే సందర్భంలో విపక్షాన్ని తప్పుబట్టింది, కీలకమైనటువంటి ఉపన్యాసం ఇచ్చింది. ఏదైతే మోడీకి సంబంధించినటువంటి స్పీచ్ని సమర్థిస్తూ విజయసాయిరెడ్డి కూడా మాట్లాడారు. ఏదైతే పార్లమెంట్లో ప్రజాస్వామ్య పద్ధతులకి దృష్టాంతాలకు తగినట్లుగా విపక్షాల చర్యలు లేవు అంటూ తప్పుబట్టారు.